నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైసీపీ నేత పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యాడు. ఆయన అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత అసభ్యకరంగా అంటే అట్లా మాట్లాడిండు. ఆయన్ని నిన్న నైట్ హుటాహుటిన గచ్చిబౌలి పోలీసులు అయితే అరెస్ట్ చేసి ఈ రోజు అయితే ఆయన్ని ఆంధ్రప్రదేశ్కి అయితే తరలించారు. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఆయన హుటాహుటిన నిన్న సాయంత్రం పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. ఈ రోజు ఏపీ కూడా తరలించారు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఆంధ్రప్రదేశ్లో బాగా చర్చనీయంగా చర్చించుకుంటున్న అంశాల్లో పోసాని కృష్ణమురళి అరెస్ట్. అవును. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంత హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా మహిళలు బాగా ఆనందపడుతున్న వేళ ఈ వేళ, పోసాని కృష్ణమురళి అరెస్టు జరిగిన వేళ. ఇది ఎందుకు అంటే, పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి గతంలో జగన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో చీఫ్ మినిస్టర్గా వ్యవహరించినప్పుడు ఆయన అన్న మాటలు నోరు హద్దు అదుపు లేకుండా రాజకీయ నాయకుల్ని విమర్శించటం వేరు, రాజకీయ నాయకుల ఫ్యామిలీని కానీ పిల్లల్ని కానీ చిన్నపిల్లల్ని కానీ ఆయన మనం మాట్లాడకూడని వినకూడని భాష ఆయన వాడిన మాట వాస్తవం. అది అందరూ చూశారు. టెక్నికల్ ఎవిడెన్స్ వీడియోస్ అందరి దగ్గర ఉన్నాయి, అందరికీ తెలుసు. ఆ విధంగా దూషించినప్పుడు అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడి, భయంకరమైన లాంగ్వేజ్ వాడి ఆడవాళ్ళ మీద విమర్శించినప్పుడు నేరం చేసినట్టు కాదా, నేరపూరితమైన సెక్షన్లు అప్లికబులా కాదా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, అవన్నీ అయిపోయి ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎక్కడ ఇబ్బంది జరుగుతుందని పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను డిటాచ్ అయిపోయాను, పక్కకు వచ్చేసాను. నేను ఇంకా రాజకీయాల్లో ఉండను, ఏదన్నా జరిగిన దానికి ఏం పెట్టుకోవద్దు, నన్ను క్షమించండి, నేను భార్య కోసం పిల్లల కోసం ప్రశాంత జీవితాన్ని గడుపుతా అన్నాడు. చేసినవి అన్నీ చేసి అనాల్సిన మాటలన్నీ అని క్షమించండి, నేను ఇంక రాజకీయాలకు దూరంగా ఉంటాను అంటే అరెస్టులు ఆగిపోతాయా? అట్లా ఆగిపోతే ఆంధ్రప్రదేశ్ కాదు, ఎక్కడ కూడా కోర్టులు అక్కర్లా, పోలీసులు అక్కర్లా, చేయాల్సినంతా చేయొచ్చు, తర్వాత నన్ను క్షమించండి అనొచ్చు. అట్లా చట్టం ఒప్పు కాదు కదా. ఒకటి. రెండో అంశం, అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయననే సమర్థిస్తున్నారు అంటే, ఆయన అన్న మాటలు వినకూడని మాటలని వీళ్ళు సమర్థిస్తున్నారా? లేడీస్ని అట్లా మాట్లాడటాన్ని వీళ్ళు సమర్థిస్తున్నారా? రెండోది, అక్రమ కేసులు అంటున్నారు. అక్రమ కేసులు అంటే ఏంటి, సక్రమ కేసులు అంటే ఏంటి? ఇప్పుడు ఈయన అరెస్ట్ చేసినప్పుడు నోటీస్ ఇచ్చారా లేదా? ఇవ్వకపోతే అక్రమం. నోటీస్ ఇచ్చారు, అండర్ బిఎన్ఎస్ సెక్షన్ 47 కింద నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్లో క్లియర్గా డీటెయిల్డ్ మెన్షన్ చేశారు. ఏ సెక్షన్స్ పెట్టారు? సెక్షన్ 196, సెక్షన్ 353, సెక్షన్ 311 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్, అన్ని నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టారు. పెట్టి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో, డీటెయిల్స్ అన్నీ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసినప్పుడు అక్రమం ఎట్లా అవుతుంది? సక్రమం కదా అవుతుంది ఈ కేసులో అరెస్ట్ చేసిన విధానం. రెండోది, ఇంటికి వెళ్ళినప్పుడు ఈయన ఒక 8:50 రాత్రి ఇంటికి వెళ్ళారు, 9:10కి అరెస్ట్ చేశారు. ఈ 20 నిమిషాల టైంలో ఇంట్లో ఆయన నానా హైడ్రామా క్రియేట్ చేశాడు. ఒకటి, నోటీస్ నేను తీసుకున్నా అన్నాడు. రెండోది, వాళ్ళ ఆవిడకి ఇస్తుంటే ఆమెను తీసుకోవద్దు అన్నాడు. భోంచేసి వస్తా అన్నాడు. హాస్పిటల్కి వెళ్ళాలా, నేను సిక్కు అన్నాడు. ఇన్ని రకాలు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేసినా పోలీసులు హద్దు మీరి ప్రవర్తించారా? ప్రవర్తించలేదు అంటే అది సక్రమం కదా, అక్రమం ఎట్లా అవుతుంది? తీసుకెళ్ళిన తర్వాత గతంలో వైఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేసినట్టు, కాళ్ళు ఎరక్కొట్టినట్టు ఈయన కొట్టారా? అచ్చెన్నాయుడిని హింసించినట్టు హింసించారా? చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినట్టు ఈయన చేశారా? చేయలేదు కదా. ఇది అక్రమం ఎట్లా అవుతుంది? సక్రమం అవుతుంది. 24 గంటల్లో ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, మరి ఇంకా ఎక్కడ అక్రమం అవుతుంది? సక్రమం అవుతుంది కదా. మూడోది, అక్రమం అనేది ఎప్పుడు అనాలా? ఈ ఏదైతే ప్రొసీజర్ ఉందో, ప్రొసీజరల్ డీవియేషన్ ఉంటే దాన్ని అక్రమం అనాలా. ప్రొసీజర్ అంతా కరెక్ట్గా ఫాలో అయినప్పుడు, ఇప్పుడు క్రైమ్ నంబర్ 65/2025 రిజిస్టర్ చేసి ఈయన చేతిలో పెట్టారు. ఇంత డీటెయిల్డ్గా ఇచ్చినప్పుడు ఇందులో అక్రమం ఎక్కడుంది? సక్రమమే ఉంది. జగన్ రెడ్డి గారు దీన్ని సమర్థిస్తున్నారు అంటే ఈయన మాట్లాడిన అబ్యూజివ్ లాంగ్వేజ్ని ఆయన సమర్థిస్తున్నాడా? అది సమర్థించవలసిన అంశమా అని ఆంధ్రప్రదేశ్ ప్రజల పార్టీలకు అతీతంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పొన్నమూల సుధాకర్ అన్నను పంపిస్తాను అని వాళ్ళ ఆవిడతో ఫోన్ చేసి చెప్పారంట. ఇదే పొన్నమూల సుధాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడాడు? వల్లభనేని వంశీ అరెస్ట్ సందర్భంలో ఆయన చేసిన తప్పే ఉంది, అది కరెక్టే కదా అన్నాడు. ఇదే జగన్ రెడ్డి గారు పెన్నెల రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఏమన్నాడు? అవునయ్యా, ఈవీఎంలు ధ్వంసం చేస్తే తప్పేంది అన్నాడు.
ఇప్పుడు పొన్నవల్లి సుధాకర్ అక్కడికి వెళ్ళి అవునండి పోసాని కృష్ణమురళి తిడితే తప్పేందంటాడా? అంటే వీళ్ళందరూ వీళ్ళని జైలుకు పంపించడానికి కంకణం కట్టుకున్నారా? తెలిసి మాట్లాడుతున్నారా? తెలియక మాట్లాడుతున్నారా? ఇది ఎవరన్నా సమర్థించే అంశమా? ఇందులో ప్రొసీజర్ డీవియేషన్ ఉందా? అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు మరి అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు ఇందులో అక్రమం ఎట్లా అవుతుంది? రెండోది, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి అరెస్ట్ చేశారని కొంత కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలా అని అనుకుంటే 9 నెలలు టైం పడుతుందా? ఇంత భారీగా నోటికి అదుపు లేకుండా మాట్లాడిన ఇటువంటి బ్యాచ్ ఉంది కొంతమంది. వాళ్ళని అరెస్ట్ చేయకుండా 9 నెలలు ఎందుకు ఆగారు? ప్రొసీజర్ ప్రకారం లీగల్ ఫ్రేమ్వర్క్లో ఎక్కడా డీవియేషన్ లేకుండా భారత రాజ్యాంగం ఫాలో అవుతున్నారు కాబట్టి ఇంత టైం పట్టింది. ఇంత టైం తీసుకొని ప్రొసీజర్ ప్రకారం ఫ్రేమ్వర్క్లో అరెస్టులు చేస్తూ ఉంటే వాళ్ళని సమర్థించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏమనాలా, ఎందుకు సమర్థిస్తున్నారో మనకు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఇదే విషయంలో ఇంకా కొంతమంది ఇట్లానే హద్దు మీరు మాట్లాడిన వాళ్ళు బ్యాచ్ ఉన్నారు. ఇది 1 by 1 వాళ్ళకి తెలుసు వస్తాయని. రెండోది, పోసాని కృష్ణమురళి మీద ఇప్పటివరకు 11 కేసులు బుక్ అయి ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయి ఉన్నాయి. వల్లభనేని వంశీ మీద 16 క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. తర్వాత బోరుగడ్డ అనిల్ కానీ లేకపోతే నందిగాం సురేష్ కానీ వీళ్ళ మీద 19 కేసులు 20 కేసులు బుక్ అయి ఉన్నాయి. ఇన్ని కేసులు ఉన్నప్పుడు ప్రొసీజర్ ప్రకారం అరెస్ట్ చేసుకుంటూ వెళ్తుంటే అది సక్రమం అవుతుంది కానీ అక్రమం ఏ విధంగా అవుతుంది, ఎట్లా అవుతుంది? కాదు. కాబట్టి ఇటువంటి పాల్పడినప్పుడు మనం వినకూడని భాష వీళ్ళు అబ్యూజివ్ లాంగ్వేజ్ లేడీస్ మీద, పిల్లల మీద, పెద్దవాళ్ళ మీద వాడినప్పుడు శిక్ష అర్హులా కాదా, అప్రాప్రియేట్ సెక్షన్లు పెట్టారా లేదా, అది నిజమా కాదా అని కోర్టు డిసైడ్ చేస్తుంది. ప్రొసీజర్ డీవియేషన్ లేకుండా పోలీసులు వ్యవహరించారా లేదా, ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పుడు ఇది సక్రమమైన అరెస్ట్ అవుతుంది. దీన్ని మనం హర్షించాలా? దీనివల్ల సమాజానికి ఒక మెసేజ్ వెళ్ళాలా? ఇటువంటి మాటలు మాట్లాడకూడదు అని రాజకీయ నాయకులకు ఒక మెసేజ్ వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా? కళంకితమైన రాజకీయ నాయకులు రాజకీయాల్లో మంచి మెరుగైన పదాలు వాడాలా, భాష, యాస, ప్రాస, ధ్యాస ఉండాలా అని సందేశం ఇవ్వాలంటే ఇటువంటి మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ ప్రొసీజర్గా జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది అనేది నా ఖచ్చితమైన విశ్లేషణ, నిష్పక్షపాతమైన అనాలిసిస్. సార్, ఆల్రెడీ ఇప్పుడు 11 కేసులు అయితే ఆయన మీద నమోదైనాయి అని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అందులో ఆయన అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ వైసీపీ నేతల, కార్యకర్తలు కానీ ఎవరైనా సరే కక్షపూరితంగా మీరు చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం సార్? కక్షపూరితంగా చేసేది ఉంటే 9 నెలలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు వెయిట్ చేయవలసి వచ్చింది? నంబర్ 1. నంబర్ 2, వీళ్ళందరూ కూడా మాట్లాడింది మామూలు భాష కాదు. చంద్రబాబు నాయుడు గారి భార్య మీద కూడా మాట్లాడిన కొడాలి నానియా కొంతమంది గడ్డం బ్యాచ్ ఏదో అంటారు. అటువంటి వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదే? మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవడు ఎగనెస్ట్గా మాట్లాడితే, ఎవడు పార్టీకి ఎగనెస్ట్గా మాట్లాడితే వాళ్ళని అసలు చట్టంతో సంబంధం లేకుండా అరెస్ట్ చేసిన సందర్భం మనం చూసాం. హీరోయిన్ జత్వానీ కేసులో ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, అక్కడ ఏం ప్రలోభాలకు పాల్పడ్డారు, రకరకాల అంశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినట్టుగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ చేయటం లేదు అనేది నిష్పక్షపాతంగా సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా ఉంది. అదే ఉంది కాబట్టే వీళ్ళు ఇంత టైం లేట్ అయినా కూడా ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నారు. దానివల్ల కొంతమంది ఎన్డీఏ శ్రేణులు కొంత ఆందోళనగా, ఇబ్బందిగా ఫీల్ అవుతున్న సందర్భం కూడా నిజమే. కానీ చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ గారి ఫిలాసఫీ ఏంటంటే మనం వాళ్ళు చేసిన పని మనం చేయొద్దు, సక్రమంగానే ప్రొసీజర్ ప్రకారం వెళ్దాము అని ఒక డెసిషన్ తీసుకున్నారు. కాబట్టి ఇంత లేట్ అవుతున్నా కూడా ఈ కేసులు ఇవన్నీ కూడా బాగా ఎస్టాబ్లిష్ చేసి వెళ్తున్నారు. ఎందుకంటే వల్లభనేని వంశీ రిమాండ్ రిపోర్ట్లో ఆ 16 క్రిమినల్ కేసులు డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశారు, నోటోరియస్ క్రిమినల్ అని మెన్షన్ చేశారు. ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకొని మాత్రమే వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. ఇదే విధంగా పోసాని కృష్ణమురళికి కూడా ఈ 11 కేసుల్లో రాబోయే సందర్భంలో పీటీ వారెంట్లు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతే జైల్లో బెయిల్ ఇప్పుడే వచ్చే అవకాశం లేదు. ఇప్పుడున్న కేసులు కూడా నాన్ బెయిలబుల్ కేసెస్ కాబట్టి వీళ్ళు మిగతా వాళ్ళలాగానే లాంగ్ టర్మ్ జైల్లో గడపవలసిన అవసరం ఏర్పడుతుంది. ఇది చూసైనా దీనివల్ల అయినా సమాజానికి, రాజకీయ నాయకులకి ఏ భాష వాడాలనేది తెలియవస్తే మంచి మెసేజ్ సమాజానికి వెళ్తే ఇటువంటి మళ్ళీ ఇంకోటి చేయకుండా ఉంటాడు. దానివల్ల సమాజానికి, రాజకీయాలకి మంచి జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే వల్లభనేని వంశీని కస్టడీకి 3 days సార్ ఈ రోజుకి కస్టడీకి తీసుకొని, అయితే ఆయన పోలీసులు అడుగుతున్న ఏ సమాధానం చెప్పకుండా, అంటే నాకు తత్తివర్ధని ఎవరు అనేది నాకు తెలియదు అని పోలీసులకు సమాధానం చెప్తున్నాడు వల్లభనేని వంశీ. ఇది ఎంతవరకు వాస్తవం సార్? వల్లభనేని వంశీ కస్టడీలో కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి, కొన్ని రాలేదు. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ శ్రేణులకి
కన్సర్న్డ్ పీపుల్కి కొంత ట్రైనింగు ఇచ్చారు. ఏమంటే అరెస్ట్ అయినప్పుడు తెలియదు, మర్చిపోయా, గుర్తులేదు. అదుర్సులో ఎన్టీ రామారావు గారి డైలాగ్. ఇదే ఫార్ములా అందరూ ఫాలో అవుతున్నారు. అయితే వల్లభనేని వంశీ మొదట్లో 3 days కస్టడీలో మొదట్లో ఇట్లానే ప్రవర్తించినప్పుడు పోలీసు వాళ్ళు టెక్నికల్ ఎవిడెన్స్ వీడియోస్ అన్నీ బయటపెట్టి ఆధారాలతో సహా అడిగినప్పుడు ఇప్పుడు 10వ తారీఖు సత్యవర్ధన్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నాడు. 11వ తారీఖు వల్లభనేని వంశీకి ఆయన ఇంట్లో లిఫ్ట్లో వీడియోస్ ఉన్నాయి. 11వ తారీఖు వైజాగ్ తీసుకెళ్లారన్న విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్న వీడియో రిలీజ్ చేశారు. వాళ్ళు రిలీజ్ చేసిన వీడియో ఏంటంటే సత్యవర్ధన్ని ఎవరు కిడ్నాప్ చేయలేదు, ఆయన ఫ్రీగా వైజాగ్లో బట్టల షాప్లో షాపింగ్ చేసుకుంటున్నాడని ఒక వీడియో రిలీజ్ చేశారు. మంచిదే. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము కిడ్నాప్ చేయలేదు, పర్టికులర్ 11వ తారీఖున ఆయన వైజాగ్లో షాపింగ్ చేసుకుంటున్నాడని. ఎక్కడ మిస్టేక్ చేశారంటే వాళ్ళు ఆ పక్కన సత్యవర్ధన్ పక్కన 2 మనుషులు ఉన్నారు, అటొకడు ఇటొకడు. ఒకడు ఈ కేసులో A3, ఇంకొకడు A9. అంటే వాళ్ళు వంశీ గారి అనుచరులు. అంటే వాళ్ళ కస్టడీలో ఈయన ఉన్నాడు, వైజాగ్లో 11న ఉన్నాడు. ఆ వీడియో తెల్లమైంది. 12వ తారీఖు వల్లభనేని వంశీ తాడేపల్లి ప్యాలెస్లో జగన్ గారిని కలిశాడు. మొదలు కలవలేదని బుకాయించాడు. తర్వాత వీళ్ళు ఎవిడెన్సు కాల్ డేటా అంతా తీసుకున్నారు, గూగుల్ టేక్అవుట్ తీసుకున్నారు, కలిశారని ప్రూవ్ చేసిన తర్వాత అవును కలిశాను, వేరే పని మీద కలిశాను, ఆయనతో మాట్లాడలేదు, ఏదో రకరకాల అంశాలు చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కనుక టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి అసలు ఈయన్ని సలహా ఇచ్చింది ఎవరు, కిడ్నాప్ చేయమని సపోర్ట్ చేసింది ఎవరు, ఆ సపోర్ట్ చేసి కిడ్నాప్ చేసిన సందర్భంలో జగన్ రెడ్డి గారిని కలవటం వెనక ఏమి అయి ఉండొచ్చు అనేది సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విషయమే కదా అది. సో పోలీసు వాళ్ళ ఇంట్రాగేషన్లో ఆయన్ని కలిశాడు అంటేనే కొంత అనుమానాస్పదమైన విషయం. సో ఈ విషయంలో అది కనుక వెలుగులోకి వస్తే ఏం మాట్లాడారు, ఏం కలిశారు, వెనక ఉన్న కీ సూత్రధారి ఎవరు, ఈయన పాత్రధారి, ఈ విషయాలు కూడా బయటకు వస్తే ఈ కేసులో జగన్ రెడ్డి గారికి కూడా దానివల్ల కొంత ఈ కేసులో ఇన్వాల్వ్ ఆయన కూడా ఒక నంబరు A13 A14 నంబర్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది మనకి. సో ఇది ఇంకా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ 16 కేసెస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా పోలీసు వాళ్ళు 1 by 1 PT ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తారు. ఈయన ఇప్పుడే బెయిల్ వచ్చే అవకాశం అయితే వల్లభనేని వంశీకి లేదు, పోసాని కృష్ణమురళికి లేదు. అది నెక్స్ట్ ఎవరు సార్ టార్గెట్? నెక్స్ట్ చాలా మంది లిస్టులో ఉన్నారు. మనం ఈయన అని చెప్పలేము, ఎందుకంటే ఒకరిద్దరు కాదు కదా. అది కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, అందరి మీద మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి. ఒక కేసు కాదు, 10ల సంఖ్యలో కేసులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక ఎవిడెన్స్ బేస్ చేసుకొని తర్వాత ప్రొసీజరల్గా ముందుకెళ్తున్నారు కాబట్టి డిలే అవుతూ ఉంది. కానీ వాళ్ళ టోకెన్ నెంబర్ వాళ్ళకి వస్తుంది. అప్రాప్రియేట్ టైంలో అప్రాప్రియేట్ డెసిషన్ విల్ బి టేకెన్ బై ద NDA గవర్నమెంట్. అది తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకుంటారు. ప్రజలకు కూడా ఈ విషయాలన్నీ తెలియటం వల్ల కొంతలో కొంత ఆ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భయపడిన ప్రజలు ఇప్పుడు భయం కోల్పోయి స్వచ్ఛందంగా బయటకు వచ్చి వల్లభనేని వంశీ మీద ఇంకా ఈరోజు నిన్న 3 కేసులు బుక్ అయినాయి. సో ఇవన్నీ సిట్ ఏర్పాటు చేశారు. ఒక వ్యక్తి మీద సిట్ ఏర్పాటు చేసే స్థాయికి ఆ వ్యక్తి ఎదిగాడు అక్రమంగా అంటే ఏమనుకోవాలో మనకు అర్థం కావట్లా. సో ఈ అంశాలన్నీ పరిశీలించినప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకొని ముందుకెళ్తున్న అంశాలను కూడా ప్రజలందరికీ తెలియజేయాలా, ఒక మంచి మెసేజ్ సమాజానికి వెళ్ళాలా ఇటువంటి విషయాల వల్ల అనేది నా అభిప్రాయం. సో ఇదండి పోసాని కృష్ణమురళి మీద ఎన్నో అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడింది కదా. ఇట్లాంటి మంచి విశ్లేషణ అయితే సార్ ఇచ్చాడు. మీకేమన్నా తెలియాలి అనుకుంటే కామెంట్ రూపంలో ఆ వీడియోలు అయితే మాకు తెలియజేయండి. నమస్కారం సార్. నమస్తే, థ్యాంక్ యూ.